వెల్కమ్ టు హెల్త్ కేర్. మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా వేధిస్తున్నప్పుడు సర్జరీ చేయించుకోవాలా వద్దా అని చాలా రోజులు ఆలోచిస్తుంటారు. ఇంకా తర్వాత సర్జరీలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీని నవడేస్ ఎక్కువగా వింటున్నారు. మరి ఆ సర్జరీకి వెళ్ళాలా, ఎలాంటి ఇంప్లాంట్స్ చూస్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి కూడా ఆలోచిస్తుంటారు. మరి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇది ఎవరికి చేస్తే మంచిది, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి ఏజ్కి ఏమన్నా సంబంధం ఉంటుందా, ఈ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులకి నడవగలుగుతుంటారు, రిహాబిలిటేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు విషయం. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనగానే నవేడేస్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అంటే అదేమన్నా ఏజ్ రిలేటెడ్కి సర్జరీనా, చిన్న వయసు వాళ్ళకు కూడా చేస్తున్నారా, వయసు పైబడ్డ వాళ్ళకు కూడా చేస్తున్నారా, ఎలా ఉంటుంది అంటున్నారు సినారి? రిప్లేస్మెంట్ సర్జరీ కన్వెన్షనల్ సర్జరీకి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అది మమ్మల్ని అది అసిస్ట్ చేస్తుంది. సర్జరీ ఏదైతే చేస్తున్నామో నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు బోన్స్ని కట్ చేస్తాము. ఆ బోన్స్ని ఏదైతే కట్ చేస్తామో దాన్ని కట్ చేసే విధానంలో మోర్ ప్రిసిషన్ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది. ఆ యాక్యురసీతోటి అది ఎగ్జాక్ట్ ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే, ఏ యాంగిల్లో కట్ చేయాలో అదే కట్ చేస్తుంది. దానివల్ల చుట్టుముట్టు ఉండే టిష్యూస్కి కానీ కండరాలకు కానీ దెబ్బ తాకకుండా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు. అదొక్కటే డిఫరెన్స్, ఆ ప్రిసిషన్ ఉంటుంది నీ రీప్లేస్మెంట్ సర్జరీలో. మీకు అంటే ఇంతకుముందు ఎన్నో కన్వెన్షనల్ మెథడ్లో చేశారు, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా ఒక 4-5 ఇయర్స్గా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు అనుకోవచ్చా? వి హావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ లాస్ట్ ఈ గత 2-3 ఏళ్ళుగా ఎక్కువ చేస్తున్నాం. స్టార్టింగ్లో అవేర్నెస్ లేక కొంత తక్కువ మంది చేయించుకునే వాళ్ళు. ఈ మధ్యలో వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, అడిగి చేస్తారా అని. ఫైనల్ చాయిస్ మళ్ళీ మనకే ఇస్తారు, డాక్టర్ గారు మీరు డిసైడ్ చేయండి ఏదైనా పర్లేదు అని. బట్ మేము మళ్ళీ ఎకనామికల్ దాని గురించి, వాళ్ళ ఎఫోర్డబిలిటీ గురించి అన్ని చూసుకొని వాళ్ళ అరుగుదలను బట్టి మోర్ అడ్వాన్స్డ్ ఉంటే సరే రోబోటిక్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది అన్న వారికి వాళ్ళకే సజెస్ట్ చేసి చేస్తూ ఉంటాం, పేషెంట్ చాయిస్ని బట్టి. ఎవరైనా చేయించుకోవచ్చు, నాట్ దట్ ఏజ్ లిమిట్ అని లేదు, ఈ వయసు వాళ్ళు చేసుకోవాలా ఈ వయసు వాళ్ళు చేసుకోవాలని ఏం లేదు. కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ తోటి చేస్తున్నాము, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. మనం చేసిన వాళ్ళు తిరుపతి మెట్లు ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్జరీ చేయించుకొని మనకు ఒక నీ రీప్లేస్మెంట్ అయిందన్న విషయం మర్చిపోయి మెట్లు ఎక్కేసి తర్వాత డాక్టర్ గుర్తొచ్చి అయ్యో డాక్టర్ గారికి చెప్పకుండా మనము మెట్లు ఎక్కామే వెళ్ళి కలవాలని వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఒకటి ఏంటంటే టెక్నాలజీ మనకు ఇప్పుడు అవైలబుల్ ఉంది, దాన్ని వాడుకోవడం ఉత్తమం. ఎప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నదాన్ని వాడుకోవడం మంచిది. కరెక్టే. అయితే మీరు ఇప్పుడు ఇలాగా హైట్స్ ఎక్కడం, తిరుపతి మెట్లు అయితేనేమి, ఏదైనా కొండలు వెళ్ళడం, లేకపోతే ట్రెక్కింగ్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ మీరు సజెస్ట్ చేస్తారండి నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి? చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఏజ్ని బట్టి కొంతమంది లైక్ హై డిమాండ్ ఏజెస్ ఉంటాయి, 55-60 లోపల ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ జెంటిల్మెన్ మగవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం యాక్టివ్ ఉంటారు. తర్వాత లీజర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, బికాస్ దే ఆర్ ఆల్ రిటైర్డ్ ఆర్ సెమీ రిటైర్డ్ సిచ్యువేషన్లో వాళ్ళకు అదర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాలని ఉంటుంది. మా సర్జరీస్ వల్ల డెఫినెట్లీ దే విల్ హ్యావ్ బెనిఫిట్. పీపుల్ ప్లే గోల్ఫ్, యాక్టివ్ స్పోర్ట్స్ అయితే చేయలేరు, బట్ ట్రెక్కింగ్ హైకింగ్ అంతా చేయొచ్చు. మౌంటైన్ క్లైంబింగ్, సేఫ్ ప్లేసెస్, సేఫ్ జోన్స్, నాట్ స్లిపరీ జోన్స్, స్లిప్ అయ్యే సర్ఫేసెస్ అలాంటివి ఐస్లో మంచులో కాకుండా రెగ్యులర్ దాంట్లో దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అంటే 3 ఇయర్స్ నుంచి కన్వెన్షనల్ నుంచి రోబోటిక్ ఎక్కువగా చేస్తున్నారని చెప్పారు కదండి. మీకు ఒక సర్జన్గా వాళ్ళలో ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నట్టుగా గమనిస్తున్నారు? మెయిన్లీ సైకలాజికల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేము రోబోటిక్ చేయించుకున్నాము, పేషెంట్ రోబోటిక్ చేశాం కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది అన్న సైకాలజీ పేషెంట్ మీద చాలా వర్కౌట్ అవుతుంది. కొంతమంది రోబోటిక్ చేసిన వాళ్ళకి కూడా నొప్పులు ఉంటాయి, కన్వెన్షనల్ చేసిన వాళ్ళకి నొప్పులు ఉండవు. అగైన్ ఇట్ ఈస్ ఒక మనిషి శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ని బట్టి, వాళ్ళు నొప్పి తట్టుకునే శక్తిని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది అప్రహెన్సివ్ ఉంటారు, ఊరికనే లేని దాన్ని కూడా ఊహించుకొని భయపడే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు నొప్పులు వస్తూనే ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ మేజర్గా ఒక నీ రీప్లేస్మెంట్ అనేది టిష్యూ బ్యాలెన్సింగ్, లిగమెంట్ బ్యాలెన్సింగ్ చేయడం, దాంట్లోనే దాని యాక్యురసీ, దాని లాంగివిటీ ఉంటుంది, దాని అవుట్కమ్ ఉంటుంది. సో రోబోటిక్ ఏం చేస్తుందంటే ఆ బ్యాలెన్సింగ్ చేయడానికి మాకు
క్యాలిక్యులేషన్స్ అవన్నీ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్లో కానీ ఇంట్రా ప్లానింగ్లో కానీ మాకు దానివల్ల బాగా హెల్ప్ అవుతుంది. సో దానివల్ల లాంగివిటీ పెరుగుతుంది. కానీ ఇమీడియట్ పోస్ట్ ఆప్లో కొంతవరకు నొప్పి తక్కువ ఉందనే చెప్పవచ్చు రోబోటిక్ వల్ల. కన్వెన్షనల్గా ఎన్నో వేలు లక్షలు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి కదండి సర్జరీలు. అంటే ఇప్పుడు కూడా మనం చూస్తే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ కన్వెన్షనల్లో చేసి కంఫర్టబుల్గానే ఉన్నాం కదా సార్, ఇంకా అదే వెళ్ళండి రోబోటిక్ ఎందుకు మరి ఇది ఎలా ఉంటుందో అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా చాలా మంది వచ్చి అడుగుతారు. మేము కూడా ఏం చేస్తామంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో 2 కలిపి చేస్తాం. నేను పర్సనల్గా 2 నీ రీప్లేస్మెంట్స్ 2 ఒక్కసారి చేయించుకునే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కువ. నేను అవే చేస్తుంటాను. సో దాంట్లో కొంత టైం ఎక్కువ అవుతుంది, ఒక 30-40 నిమిషాలు ఎక్కువ అవుతుంది. సో రిస్క్స్ ఎక్కువ, అదర్ కండిషన్స్ బైపాస్ అయి ఉండి లేకపోతే అదర్ మెడికల్ కండిషన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువసేపు అనస్థీషియాలో ఉంచి ఎక్కువ టైం ప్రొసీజర్ చేయడము అలాంటివి రిస్క్ ఉంటుంది అన్నప్పుడు కన్వెన్షనల్గా చేసేస్తాం. వాళ్ళకి కన్విన్స్ చేసి ఇలా ఉంది మీ కండిషన్, దీనికి రెగ్యులర్గా రొటీన్ సర్జరీ రెగ్యులర్ నీ రీప్లేస్మెంటే చేస్తామని చెప్తాం. పేషెంట్స్ మనం ఎలా చెప్తే అలా ఉంటారు. పేషెంట్స్ని మనం కన్ఫ్యూజ్ డాక్టర్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇక దే విల్ గో బై డాక్టర్స్. మనం ఏది చేయాలనో వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మనం డిసైడ్ చేసి చేయాలి. వాళ్ళు పట్టుకొని రోబోటిక్ అని ఉంటే వీ షుడ్ ట్రై టు కన్విన్స్ దెమ్ అండ్ డూ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు అట్లే అడిగిందంటే చేయడంలో తప్పు లేదు, ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం. అంతేకాకుండా ఇంతకుముందు కూడా బోత్ నీస్ ఒకటేసారి చేయడం కూడా గమనిస్తుండే వాళ్ళం కదండి. ఇప్పుడు రోబోటిక్ పద్ధతిలో ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే బోత్ నీస్ ఒకటేసారి అంటే మరి ఇంకా ఎక్కువ ఎనస్థీషియా టైము ఎక్కువ టైం పట్టడం ఉంటుంది కదా, అది ఎలా మేనేజ్ చేస్తారు? ముందు నుంచి గత 20 సంవత్సరాల నుంచి కూడా సైమల్టేనియస్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. దానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్, దానికి ముందు కొన్ని మనము ఫిట్నెస్ వర్క్ పేషెంట్ ఫిట్టా కాదా తెలుసుకునే టైంలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, చూసుకొని దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము 2 చేసుకోవచ్చా అని. రోబోటిక్లో కూడా మేము ఒక పద్ధతిని డిజైన్ చేసుకున్నాం మా సొంతంగా, దాని ప్రకారము చేసేస్తాం. రోబోటిక్ ఒక సైడ్ నుంచి రోబోటిక్ ఇంకో సైడ్ ఉంటుంది, దాని కెమెరాస్ ఇంకో ఆపోజిట్ సైడ్ ఉంటాయి. మేము ఫస్ట్ సర్జరీ చేసి దాన్ని సెట్ అంతా చేసి క్లోజరు కుట్లేసే టైంకి ఆపోజిట్ సైడ్ మేము ఓపెనింగ్ జాయింట్ తెరవడం అవన్నీ చేసే టైంకి రిప్లేస్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో దాంట్లో ట్రైన్డ్ పీపుల్ ఆ మిషన్ని అటు ఇటు షిఫ్ట్ చేస్తారు, 2 షిఫ్ట్లు చేసేస్తారు, చేసేసి రెడీ చేసేస్తారు. టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు. అంటే ఒక్క నీకి చేయాల్సి వస్తే 1 అవర్ పడితే బోత్ నీస్కి 2 అవర్స్ పట్టడం అలా ఉండదు. కన్వెన్షన్లో అట్లా ఉండదు. కన్వెన్షన్లో 2 ఒకసారి జరిగిపోతాయి. రోబోటిక్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్ అయిపోయి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాతనే ఇంకో దానికి డేటా ఫీడ్ చేయాల్సి వస్తుంది, ఇంకో దాన్ని మనము రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. 2 ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, చేయలేదు. 2 సైమల్టేనియస్గా చేయలేము. అందరు రెడీగా ఉండడం వల్ల 2 అవర్స్ బదులు ఒక 1.5 అవర్ అట్లా ఒక 20-30 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ ఓకే, చేస్తాం, రెగ్యులర్గా చేస్తున్నాం, అట్లా కూడా చేస్తున్నాం. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో కట్ అది కూడా తక్కువ ఉంటుందంటారా? లేదు, ఎంత అవసరమో అంత ఉంటుంది. రోబోటిక్ చేయడం వల్ల బోన్ కటింగ్ అంతా తగ్గదు. స్కిన్ ఏదైతే పైన కనిపించే ఆపరేషన్ చేసిన కుట్లేసే ఏదైతే ఉంటుందో దాని సైజ్ తగ్గుతుంది, కానీ మిగతా లోపల చేసేదంతా సేమ్ ఉంటుంది. అంటే ఎంత కట్ చేయాలి అవన్నీ రోబోటిక్ ఆర్మ్ మనం ఇచ్చిన డాటాని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ సైజ్ వస్తుంది అన్నది క్యాల్కులేట్ చేసి చెప్తుంది. మనం ఆ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోబోట్ ఐఎమ్ యూజింగ్, నేను ఆడే రోబోటిక్ విధానములో నీ ఓపెన్ చేసిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. తర్వాత విదిన్ ఫ్యూ సెకండ్స్ ఇట్ గివ్స్ అస్ ద సైజ్, ఈ పేషెంట్కి ఈ మోకాలికి ఈ సైజు పడుతుంది అన్నది మనకు సైజెస్ చెప్పేస్తుంది. అది చెప్పిన తర్వాత గ్యాప్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. నీ బెండ్ చేసిన తర్వాత నీ బెండ్ చేయడము మళ్ళీ స్ట్రైట్ చేయడం, మోకాలంటే మడవడం చాపడమే కదా. ఆ బెండింగ్లో స్ట్రైట్ చేసినప్పుడు ఆ గ్యాప్ బ్యాలెన్సింగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ గ్యాప్ బ్యాలెన్స్ను చూసుకున్న తర్వాత మనము థై బోన్లో కూర్చోబెట్టే ప్రాసెసెస్ని కొన్ని మైన్యూట్ అడ్జస్ట్మెంట్స్, దాన్నే ప్లానింగ్ అంటాం మనం, అది చేసేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాప్ బ్యాలెన్సింగ్ చెక్ చేస్తే అది ఒక 99% అప్రాక్సిమేషన్ ఇచ్చేస్తుంది మనకి. అది చేసినాక ఓకే అని మనం లాక్ చేసినాక దెన్ వీ ఆస్ ద రోబో ఆర్మ్ టు కమ్ ఇన్, దెన్ అది ప్రిసైజ్ కట్స్ చేసేస్తుంది.
అంతే, అది సెట్ అయిపోతుంది. అంటే రీసెంట్ టైమ్స్లో ఫర్ ది లాస్ట్ 1 year సినారియో తీసుకుంటే ఒక 100 సర్జరీస్ జరుగుతున్నాయి అనుకోండి, ఆ 100లో ఒక 70-80 రోబోటిక్ జరుగుతున్నాయి అనుకోవచ్చా? నాట్ దోస్ మెనీ, 50%. అంత కాదు, ఒక సే అరౌండ్ 40 రోబోటిక్, 60 కన్వెన్షనల్. కన్వెన్షనల్ ఇంకా స్టిల్ ప్రిఫర్ చేస్తున్నారు. కన్వెన్షనల్ ఇస్ గాట్ గుడ్ రిజల్ట్స్. ఒక పేషెంట్కి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక మనసులో ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్, మా పేరెంట్స్కి రోబోటికే చేస్తాము, కొంచెం మనీ ఖర్చు అయినా పర్లేదు అన్న తాపత్రయం చాలా మందికి ఉంటుంది. అది మా పేరెంట్స్కి మంచిగా చేయించాలని అలా చాలా మంది చేస్తారు. పేరెంట్స్కి ఏం తెలియదు, వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్కి ఏం తెలియదు, బట్ వాళ్ళు వచ్చి చేయడం వల్ల అవేర్నెస్ వీళ్ళకే ఉంటుంది, యంగ్స్టర్స్కే ఉంటుంది అవేర్నెస్. సో వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. సో వీ డూ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే సర్జికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదండి, ఒక మేజర్ సర్జరీ కాబట్టి. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయగలుగుతున్నారు? చిన్న వయసు వాళ్ళైతే కొంతవరకు పోస్ట్ పోన్ చేయడం, పెద్ద వయసు అయితే అసలు వద్దనడం, ఇలాంటివి జరుగుతుంటాయి? తప్పకుండా జరుగుతాయి. అవసరమైన వాళ్ళకి రైట్ టైంలో చేయడం అనేది మేము చేసే పని. చాలామందికి ఎర్లీ ఏజ్లో పెయిన్స్ వస్తాయి, వాటికి సో మెనీ మెథడ్స్ ఉన్నాయి, ఆఫ్లోడింగ్ బ్రేసెస్ ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత కూడా కాలేదు అంటేనే సర్జరీ అని చెప్తుంటాము. వెన్ పేషెంట్ బికమ్స్ స్లో అండ్ డిపెండెంట్ ఆన్ అదర్స్ టు డైలీ రిచువల్ చేసుకోలేకపోతున్నాడు అన్నప్పుడు, చేసుకోలేకపోతున్నారు అన్న లేడీస్ కూడా అట్లా ఉన్నప్పుడు, దట్స్ అ రైట్ టైం టు డూ సర్జరీ. వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వెన్ యూ డూ అ ప్రాపర్ బ్యాలెన్సింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ విత్ అ ప్రిసిషన్ బేస్డ్ సర్జరీ, రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ లాంగ్ టర్మ్, మంచిగా ఉంటాయి. అయితే ఏజ్కి వచ్చినప్పుడు చూస్తానంటే మేము ఎర్లియస్ట్ చేసింది 48 years వాళ్ళకి కూడా చేశాము. అంతకంటే తక్కువ వాళ్ళకి వీ ట్రై టు డూ బోన్స్ని యాంగిల్ మార్చడం సర్జరీస్, పెరియార్టికులర్ సర్జరీస్ ఉంటాయి కొన్ని, అవి చేసినాము, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీతో ఆలోచన వైపు చూస్తేనంటే 92-93 ఏళ్ళ వాళ్ళకి కూడా చేశాము. పోస్ట్ బైపాస్ సర్జరీస్ అయి 15-16 years అయిన వాళ్ళకి కూడా 2 నీ రీప్లేస్మెంట్స్ కూడా చేసినాం. చాలా మందికి స్టడీస్ ఏం చెప్తారంటే 70 years అబౌవ్ చేయొద్దని చెప్తారు. బట్ సిన్స్ వీఆర్ ఇన్ అ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్, ఐ డోంట్ సే ఐఎమ్ నాట్ బూస్టింగ్ ఇట్, బట్ నేను దాని మీద అపోలో హాస్పిటల్ ఎన్కేస్కి రావట్లేదు, బట్ అపోలో హాస్పిటల్ కేర్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ లైక్ వాట్ ఎవర్ దెర్ ఇస్ ద టీమ్ వర్క్, అనస్థెటిస్ట్ డే అండ్ నైట్ పనిచేస్తారు, దే టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్కి నొప్పే రాకుండా ఉన్నప్పుడు సర్జరీ స్ట్రెస్ పేషెంట్ మీద లేకుంటే ఏజ్ అయితే ఏది ఎంత ఏజ్ ఏమీ డిఫరెన్స్ కాదు. ద వే వీ టేక్ కేర్ వీ టైలర్, మనం పేషెంట్ సరిపడట్టు పోస్ట్ ఆప్ అనస్థీసియా కానీ పెయిన్ మెడికేషన్ కానీ సరిపడినట్లు పేషెంట్ను బట్టి మనం ఇస్తుంటే దే డూ వెల్. అంటే 90 years అబోవ్ కూడా మరి వాళ్ళు తట్టుకోగలరా అండి? సర్జరీ బ్లడ్ లాస్ ఉంటుంది, హార్ట్ మీద లోడ్ ఉంటుంది, కొంచెం ఇవన్నీ తట్టుకోగలరా? బ్లడ్ లాస్ ఉండదు, నీ రీప్లేస్మెంట్స్ అన్నీ టానికేతో చేస్తాం కాబట్టి వాళ్ళకు బ్లడ్ లాస్ ఉండదు. వెనకటి రోజుల్లో మేము ఆపరేషన్ చేసిన తర్వాత లోపల డ్రైన్స్ పెట్టేసి దానిలో ఎక్స్ట్రా బ్లడ్ ఉంటే బయటికి రావడానికి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కూడా పెట్టట్లేదు మేము. దానివల్ల బ్లడ్ లాస్ అనేది నిల్ లేదు. మేము వెనకటి రోజుల్లో నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతుండే, బ్లడ్ ఎక్కిచ్చేది. ఇప్పుడు అది కూడా అవసరం పడదు. ఇలా వచ్చారు, ఇలా చేసుకున్నారు, 3వ రోజు ఇంటికి వెళ్ళిపోయారు. వీ డోంట్ టేక్ ద వీడియోస్, బట్ రీసెంట్లీ వీ డిడ్ వన్ పేషెంట్ హూ ఇస్ 91 years. He went to the wheelchair, went with the wheelchair to reception. మా పేషెంట్ ఎక్కడి నుంచి అయితే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ వెహికల్లోకి ట్రాన్స్ఫర్ కావాలి కదా, I was witnessing him. I was just standing behind how I wanted to help him if at all he's got difficulty. నేను నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను, అప్పుడు వాళ్ళ అబ్బాయి పేషెంట్ డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. 91 years వెంకటేశ్వర్లు గారు. ఆయన వీల్ చైర్ నుంచి లేచి వెళ్ళిపోయి కార్లో మెల్లగా వెళ్ళి కూర్చున్నాడు. 4th day ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఐ వాజ్ జస్ట్ వాచింగ్, చూస్తున్నా ఏమన్నా హెల్ప్ అవసరం ఉంటుందా అని చూస్తున్నా. కార్లో ఆయన వెళ్ళి కూర్చున్నాక కనిపించి వెరీ గుడ్ అని వెళ్ళిపోయాను. గ్రేట్, ఇది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇన్సిడెంట్. అంటే యూజువల్గా మీరు డిస్కస్ చేస్తారా, లేదు వాళ్ళ పేషెంట్ విల్లింగ్నెస్ చూసి చేస్తుంటారా? పేషెంట్ సైకాలజీ, పేషెంట్ ఈజ్ విల్లింగ్ టు గో ఎక్సెల్. ఆ ఏజ్లో కొంతమంది దే డోంట్ కన్సిడర్ దట్ దే ఆర్ ఏజ్డ్ ఆర్ దే, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మేము గుర్తు చేస్తాం, ఏజ్ ఒక సంఖ్య మాత్రమే, దాని గురించి గుర్తు పెట్టుకోకండి మీరు, నాకు 90 ఏళ్ళు ఇది అవసరమా అని కొంతమంది అడుగుతారు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంత ఖర్చు పెట్టి ఆపరేషన్ అవసరమా, నేను ఎక్కడ పోయేది ఉంది అని. నేను చెప్తాను, వయసు ఒక సంఖ్య మాత్రమే, ఆలోచనలో ఉంటుంది మీది. మీ పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు మీకు సర్జరీ చేయించి మిమ్మల్ని మంచిగా నడుస్తుంటే చూడాలని.
కాబట్టి మీరు చేయించుకోవచ్చు, ఏం కాదు. మరి నా 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 ఆరోగ్యం సహకరిస్తుందా, నా హెల్త్ సహకరిస్తుందా, నాకు ఈ హార్ట్ బైపాస్ అయింది, అవన్నీ నేను చూసుకుంటా, నాకు వదిలేసేయండి అని చెప్తాను. చేసుకుంటారు. మనం ధైర్యం ఇవ్వాలి కొంతవరకు. మనం కాంప్లికేషన్స్ అనేది చెప్పి రావు, వస్తుంటాయి. బట్ దాన్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి మన చుట్టుముట్టు కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు, కార్డియాక్ అనస్థెటిస్టులు అందరూ మన చుట్టుముట్టు ఉన్నప్పుడు కేర్ఫుల్గా చేసి ఇవ్వడంలో తప్పులేదు, చేయొచ్చు. అంటే మీలాంటి సెంటర్స్లో చూస్ చేసుకోవాలి. సర్టన్ ఏజ్ వచ్చాక మరి పెద్ద సెంటర్స్లో అంటే ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా బాగుండాలి కాబట్టి. అండ్ మా అనస్థెటిస్టులు ఎలాంటి సర్జరీ పేషెంట్ తెచ్చినా కాదనరు, చేసేద్దాం అంటారు. దే ఆర్ వెరీ డేరింగ్. యూజువల్గా ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు జరిగే యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది సార్? 60, 65, 70, బిట్వీన్ 55 to 65 and 70. ఎక్కువ మేజర్ రీజన్ ఆస్టియో ఆర్థరైటిస్ అయినా ఇంకేమైనా రీజన్స్ కూడా ఉన్నాయంటారా? మేజర్లీ ఆర్థరైటిస్. కొంచెం ఎర్లీ ఏజ్లో చేసే వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటాయిడ్ అంటే ఆటోఇమ్యూన్ కండిషన్ అది. ఆ కండిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా నీ రీప్లేస్మెంట్స్ అవసరం పడతాయి. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా కొంచెం ఈ డిసీజ్ వల్ల తగ్గి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్పాన్తో చూసుకుంటే మనము 48-50 ఇయర్స్లో వాళ్ళకి సర్జరీ చేయడంలో తప్పులేదు. ఇంప్లాంట్స్లో కూడా ఈ టెక్నిక్స్తో పాటు ఏమన్నా కొత్తదనాలు చోటు చేసుకునే రోబోటిక్ అయితే ఈ ఇంప్లాంట్స్ బెటర్ అని అట్లా ఏమన్నా సజెస్ట్ చేయడం ఉంటుందా? అంటే ఎవ్రీ కంపెనీ పాపులర్ కంపెనీస్ 4-5 ఉన్నాయి. వాళ్ళ కంపెనీ వాళ్ళ రోబోట్స్ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ కంపెనీ రోబోట్ వాడినప్పుడు మనం వాళ్ళ ఇంప్లాంట్సే వాడాల్సి వస్తుంది. బికాస్ ఆ ఇంప్లాంట్స్ సరిపడా ఖర్చే ఆ రోబోట్ చేస్తుంది. కానీ ఇంప్లాంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంప్లాంట్ ఇట్ హాస్ రీచ్డ్ ద పినకిల్ ఆఫ్ రీసెర్చ్. దానికంటే మించి రిఫైన్మెంట్ అనేది ఇంకా జరగదు, జరగదు. అంటే ఇట్ హాస్ మ్యాక్సిమం రిఫైన్మెంట్ వచ్చేసింది, మ్యాక్సిమం రీసెర్చ్ జరిగింది దాని మీద. ఇప్పుడున్న ఇంప్లాంట్ అనేది ఒక టాప్ 3-4 కంపెనీస్ చూసుకుంటే మాత్రం అవి ఫ్లాలెస్ ఉన్నాయి. అంటే దాంట్లో మనం ఫాల్ట్ వెతకలేం. ఆక్సిజన్ అవసరం లేదు, ఆక్సిజనే చేయాల్సిన పని లేదు. అది ఇది కూడా అగైన్ ఆక్సిజన్ కూడా పేషెంట్ సైకాలజీతో ఉంటే ముడిపడి ఉంది. ఆక్సిజన్ మీద గీతలు పడదు, స్క్రాచ్ ప్రూఫ్ అని వాళ్ళు చెప్తారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. అది ఒక మనం మోకాల్లో నీ రీప్లేస్మెంట్ చేసి దాన్ని కూర్చోబెట్టినప్పుడు లోపల ఇసుక, రాళ్ళు వేసి కుట్టేయట్లేదు కదా, మనం బాడీలో ఉంది, బాడీ ఫ్లూయిడ్లో అది తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి స్క్రాచ్ ఫ్రీ అనే స్క్రాచ్ రెసిస్టెంట్ ఇంప్లాంట్ అనేది అవసరం లేదు. కాకపోతే కొంతమందికి ఉంటుంది, చేసుకుంటారు. సర్ప్రైజింగ్లీ మై కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి నాకు ఆక్సిజన్ కావాలని స్పెసిఫిక్గా అడిగారు. ఆయన కాదనే మాట నాకు లేదు, ఆయన పెద్ద మనిషి. ఓకే మీరు చెప్పినట్టు చేస్తానులే అని చెప్పి అంతే. ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇంకా మీరు సర్జరీని పోస్ట్ పోన్ చేయకుండా నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచించాలి అనేది చెప్తూ ఉంటారు? నొప్పులు, డిసేబులింగ్ పెయిన్స్, వాళ్ళ డైలీ రొటీన్ చేసుకోవడానికి కూడా వాళ్ళ నొప్పులు వల్ల వాళ్ళకు సహకరించకపోతే అప్పుడు వాళ్ళు సర్జరీకి రావాలి. ఎందుకంటే ప్రతి సర్జరీకి రైట్ టైం ఉంటుంది, కరెక్ట్ టైమింగ్ ఉంటుంది. కరెక్ట్ టైంలో చేసుకుంటే ఆ సర్జరీ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. తీవ్రమైన నొప్పులు ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అవసరమవుతున్నాయి అంటే ఇంకా డిలే చేయాలి. ఇక్కడ ఫంక్షన్ పోవాలన్నా కూడా నొప్పుల వల్ల అటెండ్ చేయడానికి పోలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు డైలీ యాక్టివిటీస్, రిలేటివ్స్తో కలవడానికి కూడా వాళ్ళు మోకాల నొప్పులు అడ్డం వస్తున్నాయంటే అప్పుడు వాళ్ళు వచ్చి చేసుకోవాలి. ఓకేనండి. డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, మోకాళ్ళ అరుగుదల సమస్యను ఎప్పుడు తీవ్రమైనదిగా భావించాలి, నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి, అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సక్సెస్ఫుల్గా చేసి అదొక టీం వర్క్ లాగా అపోలో హాస్పిటల్స్లో చేయగలరంటూ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్.